మన దేవుడు సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, మహోన్నతుడు అనే అనేక అద్భుతమైన నామములు దేవుడికి ఇవ్వబడ్డవి. ఆ దేవునికి ఈ ఉదయకాలమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వింటున్న వర్తమానము అద్భుతము, ఆశ్చర్యకరమైన కృపలో దేవుడు మనలను వాడుకుంటూ ఈ విధంగా మహిమపరిచే ఒక ఉద్దేశం ఏమిటంటే, దేవుడు మనకు, మన కుటుంబాలకు ఆదరణ, మన కుటుంబాలకు బిడ్డల చదువుల్లోను జ్ఞానమును, వివేచన, ఆలోచన, జ్ఞాపక శక్తిని ప్రసాదించాలని, ఆ దేవుడే మనకు ఆది నుంచి అంతము వరకు కాచి కాపాడే దేవుడు మన దేవుడని, ఆ దేవునికి ఎలాగ మనము మహిమపరచాలి దేవుణ్ణి అనేది ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక గొప్ప అంశము అని చెప్పాము, మానవ కోటి విధి. మానవ కోటి ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు, దేవుని నమ్మినవాడు కానీ నమ్మని వారు కానీ తెలుసుకోవలసిన నిజము, సత్యవాక్యము గురించి ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ పాఠం చదువు. మరి ఒక వచనాన్ని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో చదువుకొని, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనని మానవ కోటి ఇదియే విధి. విధి, విధులు, కట్టడలు, విధులు, ఆజ్ఞలు అంటారు. వీటిని అమలు చేయటము మన విధి. ఒక ఆఫీసరు తమ సిబ్బందిని ఆదేశిస్తూ ఉంటారు, ఈ పని చేయాలి, మీరు ఈ సమయానికి రావాలి, ఈ సమయానికి వెళ్ళాలి అని ఒక విధి ఉంది, విధులున్నాయి. వాటి ప్రకారమే రాజ్యాంగంలో రాసిన విధంగా మనం అందరం కూడా అమలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు కూడా ఆ విధంగా. కానీ మనకివ్వబడిన దేవుని యొక్క ఆజ్ఞలే ముఖ్యమైనవి. ఈ ఆజ్ఞ కిందే, ఈ చట్టాల కిందే మనమందరం కూడా మానవ కోటి విధి ఏంటి అనేది నేర్చుకుందాం. ఈరోజు ప్రార్థన చేసుకొని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమస్వరూపి, మేము చేయవలసిన పని ఏమిటి, విధి ఏమిటో ఈ ప్రసంగి గ్రంథం అనే అధ్యాయం ద్వారా ఒక అంశాన్ని మాకు ఏర్పాటు చేసి ఈరోజు నూతన దినాన్ని మాకు ప్రసాదించారు. ఈ ఉదయకాలంలో వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి మీరే తోడుగా ఉండి అధ్యక్షత వహించి, ఈ వాక్యం ఎంత గొప్పదో సత్యవాక్యమును వివరించే కృపను, జ్ఞానం నాకు దయచేయండి. విన్నవారు వాక్యము ప్రకారంగా ప్రవర్తించి, వాక్యము ఇంత దేవుని గురించి ఎంత గొప్పగా ఉన్నదని తెలుసుకునేవారుగా అన్యులుగా ఉన్నారు, వారు కూడా వింటారు నాయన. దేవుని తెలియని వారు కూడా తెలుసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్వం తీసుకునే మరి తలాంతులు కూడా బిడ్డలు దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ చూసినట్టయితే మానవ కోటి యొక్క విధి ఏమిటనేది ఈరోజు వాక్యాల ద్వారా మనం నేర్చుకుంటాం. ఏం చేయాలి మనం? విధి అంటే ఈ పని మీరు చేయండి అన్నది విధి. అది ఎవరంటే ఒక అధికారే, ఒక ప్రభుత్వం, గవర్నమెంటు ఒక ముద్ర వేసి రాజ్యాంగం రాశాడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కూడా రాజ్యాంగంలో ఏ పని చేయాలి, ఏ జీవో దేనికి అని చెప్పేసి. కానీ ఈరోజు కూడా మన దేవుడు కొన్ని వచనాల ద్వారా హెచ్చరిస్తూ ప్రతి ఒక్క వాక్యం ద్వారా ఆదరణ ఎట్టి ఉన్నదో చూద్దాం. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 3వ వచనంలో చూసినట్టయితే, నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము కింద తాను బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందనని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించునని నా మనసులో నేను యోచన చేసుకుంటుని. చూసినట్టయితే మనము
నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము కింద తమ బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి ఏమి చేసి మేలు అనుభవించాలి. ఆకాశము కింద మనం ఉన్నాం, భూమి మీద ఉన్నాం. భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, సూర్య చంద్ర నక్షత్రాలు సముద్రాలను సృష్టించాడు. అవి కూడా లోబడే ఆయన మహింపరిచే వారంగానే ఉండాలి. మనం కూడా భూమి కింద నివసించే, ఆకాశం కింద నివసించే మనము, భూమి మీద నివసించే మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారము మాత్రమే ఉండాలి. మొట్టమొదటిగా మనం చూసుకుంటున్నాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయంలో చూసినట్లయితే 13వ వచనము చాలా చక్కగా వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించండి. బైబిల్ తెరిస్తేనే ఈ వాక్యాలు మీకు తెలుస్తాయి. బైబిల్ చదవగలిగిన వారు ప్రత్యేకించి మీకు చెప్తున్నాను, వినిపించుకుంటున్నాను. బైబిల్ తెరిచి వాక్యాలు అలా ఉన్నావో లేదో పరిశీలించండి. నిన్న సొంత మాటలు కానీ లోక సంబంధమైన మాటలు కూడా మాట్లాడను. దయతో మరి వాక్యాలను అంగీకరించి వాక్య ప్రకారం నడుచుకుందాం. ఎలా ఉండాలి? కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా దేవుడు చెప్తూ ఉన్నారు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. నిజంగా మనందరికి కూడా యెహోవా ఆశీర్వాదం కావాలా వద్దా అనే పరిశీలించి ఉంటే హృదయాలను పరిశీలించే దేవుడు మన దేవుడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. చూసినట్టయితే ఎంత గొప్ప వాక్యం అండి, ఆదరణకర వాక్యము. యెహోవా ఆశీర్వాదాలు కావాలంటే తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. బాలుడు పిల్లల గురించి చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. దేవుని యొక్క వాక్యాలు అంత ఆదరణకర వాక్యముల ద్వారా మనం ఆదరించబడుతున్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే సామెతల గ్రంథము 'చూసినట్టయితే మనం వాక్యాల్లో మనం ఇప్పుడే బాలుడు నడవవలసిన త్రోవ నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ వాక్యాల నుంచి తొలగిపోడు అంటాడు. 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. దేవుడు తల్లిదండ్రుల గురించి కూడా ప్రాముఖ్యత. వారు చెప్పితే ఇసుకువద్దు, వారి మాట వినండి. తల్లి చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట విని విధేయులవ్వమండి. భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతుడు అప్పుడు అవుతారు. కానీ వాళ్ళు మాటను పెడచెవుని పెట్టి త్రోసివేసేవారుగా ఉంటే మనకు దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వరు. మరి చూసినట్టయితే ప్రియ సహోదరులారా, ద్వితీయోపదేశకాండము వాక్యాల్లో మనం నేర్చుకున్న వాక్యం ద్వారా వచ్చే ఆదరణ ఎట్టి గొప్పదో చూసినట్టయితే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తారంట. మరి అలాంటి ఆశీర్వాదాలు పొందాలంటే ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబము ఎలాగా ఒలీవ మొక్క వలె మనం ఉండాలో చూసినట్టయితే మరి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము మరి ఇంకా ఆదరణ. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేన్ని తీసివేయకూడదు. దేవుని మాటలు ఉన్నాయంటే ఆ మాటలు కలపకూడదంట, తీసివేయకూడదు. కొంతమంది సొంత మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేనైతే నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారానే
నేను మీకు చూపిస్తూ ఉన్నా. మీరు ఈ వాక్యముల ద్వారా మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను. వాటిని గైకొనుటి నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేన్ని కలపకూడదు, తీసివేయకూడదు. ఇటు యొక్క ఒకవేళ కలిపినా తీసివేసిన ఈ గ్రంథంలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న తెగుళ్ళు మొత్తం కూడా వారికి సంప్రాప్తమవునుగాక. మరి చూస్తే అదే దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి సొంత మాటలు, సొంత ఉద్దేశాలు చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి నమ్మవద్దు, వారికి విధేయులై పలకవద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటాడు యోహాను గారు. ప్రకటన గ్రంథం గురించి కూడా దాంట్లో కూడా చెప్తూ ఉంటాడు. ఏం చెప్తూ ఉంటాడంటే 19వ అధ్యాయం 5వ వచనంలో, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. చూసినట్టే చూడండి, ఎంత గొప్ప కొద్దివారేమి గొప్పవారేమి చిన్నవారేమి పెద్దవారేమి ఆయనకు భయపడేవారులారా, మీరేం చేయాలంట? స్వరమును సింహాసనం నుండి వచ్చెను, దేవుణ్ణి స్తుతించుడి. అది మన విధి. ఇవన్నీ కూడా చూసినట్టయితే యోబు గ్రంథంలో 28వ అధ్యాయము వాక్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాక్యంలో ఉన్న మర్మాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ మర్మాలు వాక్య ప్రకారం మనం ప్రవర్తించే వారిగా ఉందాం. యోబు గ్రంథంలో చూసినట్టయితే 28:28లో దేవుడు ఇంకా ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి. కానీ ఆయన విధి ఏమిటో తెలుసుకొని ఆ ఆజ్ఞలను, విధులను, కట్టడలను దాని ప్రకారం నడుచుకోవాలి. 28:28లో యోబు గ్రంథంలో, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏమిటంట? యెహోవా యందు భయభక్తులే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. ఆయన యందు భయభక్తులు కలివారు ఏ క్రైస్తవుడైనా, ఏ మతస్థుడైనా, మానవ కోటి ఎవరైనా సరే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే జ్ఞానమును దేవుడిస్తాడు. కానీ దుష్టత్వము నడుచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను. దుష్టత్వము నడుచుటియే వివేకము. దుష్టత్వాన్ని మరి విడిచిపెట్టడమే వివేకం. జ్ఞానము, వివేకము దేవుడిస్తాడు. మరి ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలను గైకొనినప్పుడు మాత్రమే ఇస్తాడని చెప్పేసి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తన గ్రంథము మరి ముందుకెళ్తే ఇంకా 111వ కీర్తన 10వ వచనము, 111వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. దేవుని వాక్యములు చూసుకున్నట్టయితే మంచి వివేకము గలవారు ఎవరంట? మానవ కోటి చేయాల్సింది ఏంటంటే ఆయనకు భయపడి వారు జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రమును అనుసరించు వారు మంచి వివేకము గలవారు. జ్ఞానము, వివేకము దేవుడు ఇచ్చేవాడు. 112వ కీర్తన 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులుగా వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండను, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారును. మరి చూసినట్టయితే దేవుణ్ణి నిజముగా మహిమపరిచేవారు ఎలా ఉంటారు, ఆరాధించేవారు ఎలా ఉంటారు. మరి చూసినట్టయితే మానవ కోటి విధి ఏమిటంటే ఆయనను, ఆజ్ఞలను, కట్టడలను చేసినట్టయితే, ఫాలో అయినట్టయితే ఎలాగ ఆశీర్వాదాలు ఉన్నాయో 145వ కీర్తనలో కూడా వాక్యము దేవుడు ఇంకా మనకు అందిస్తూ ఉన్నాడు. వారిచ్చిన జ్ఞానం చొప్పున మనం నేర్చుకుంటూ ఉన్నాం.
యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములను ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నది. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. మరి చూసినట్టయితే మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాలు ఎంత గొప్పవో 147వ కీర్తనలో 11వ వచనంలో కూడా తన యందు భయభక్తులు కలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్టయితే యెహోవా ఆనందింపజేయటమే, ఆయన మహింపరచడం గణపరచటమే దేవుని యొక్క విధి, మనం చేయాల్సిన విధి, మానవ కోటి చేయాల్సిన విధి. మరి చూసినట్టయితే మనమందరము కూడా ఇంకా కొన్ని వచనాలు మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాల్లో కూడా దేవుడు మనల్ని చేయమన్నది ఏమిటి పని, అది చేయాలి. ఏం చేస్తున్నామా లేదా? చేస్తే ఆశీర్వాదం, చేస్తే వివేకము, చేస్తే జ్ఞానమును ఇస్తూ ఉంటాడు, ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధకము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఏ అపాయం లేదు, ఏ అపాయము, ఏ తెగులును నీ గుడారమును సమీపించదని దేవుడి వాగ్దానానికి మనము విధేయులమై ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను, మానవ కోటి విధి ఏమిటంటే చేయాల్సింది ఇదే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారు అనేకులు. భయం లేక, భక్తి లేక, ఇక్కడ చూసినట్టు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధకము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఏ అపాయం లేకుండా మన కుటుంబాలు అలాగ బ్రతకాలంటే ఏం చేయాలో ఇన్ని వాక్యాలు నేర్చుకున్నాం కదా. మరి ఆ వాక్యానికి విధేయులమవుతామా? అయితే మంచిదని మీకా గ్రంథంలో చూసినట్టయితే ఏది ఉత్తమమో అది చెయ్యాలి. ఏం చేయాలంట? మనకు ఇవ్వబడిన వాక్యాల్లో చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం, కానీ ఆ వాక్య ప్రకారం మనం నడుచుకున్న బద్ధులమై ఉండాలి. 6వ అధ్యాయము మీకా గ్రంథంలో 6-8వ వచనం చదువుదాం. చాలా జాగ్రత్తగా పరిశీలించండి ప్రియ సహోదరుల. దేవుని వాక్యం అంటే వినడానికి వింటాం, కానీ దాన్ని ఆచరణలో పెట్టి వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే మనందరి వంతు కాదు, మనం చేయలేం. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంచి మనం విన్న వాక్యానికి విశేష జాగ్రత్త కలిగి తాను నిల్చున్నాన్ని తలంచుకోని వాడు పడిపోకుండా జాగ్రత్త. విశ్వాసంలో ఉన్నవారము విశ్వాస సంబంధమైన వాక్యాన్ని ఇంకా దీపము నూనె పోసాం, దీపము ఎలుగుతూనే ఉంటుంది. నూనె అయిపోతే అటు యొక్క విశ్వాసం లేని జీవితాలు కాకుండా మనము ఇతరులకు వెలిగించే వారంగా ఉండాలి. మరి ఇక్కడ 6వ అధ్యాయం 8వ వచనంలో మీకా గ్రంథము ఏం చెబుతుంటుందో చూసినట్టయితే 6:6 నుంచి చదువుకుందామండి. మీకా గ్రంథం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధానం నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దోళ్లను దర్శింతునా. మరి వేలాది కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారతర్యము ఆయనకు సంతోషము కలుగునా. నా త్రిక్రమముకి నా జ్యేష్ఠపూర్తి నేను ఎత్తునా, నా పాప పరిహారమునకి నా గర్భఫలమును నేను ఎత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇప్పుడు వరకు చదువుకున్న వాక్యాలు ఏది ఉత్తమమో, దేవుణ్ణి మానవ కోటి విధి ఏమిటో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఆ విధి ఏం చెయ్యాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనమందరము కూడా మరి అమలు చేసినట్టయితే మనం ఎక్కడ తిరిగినాను, ఏ పని పూనుకున్నాను, మరి జయము విజయమే. మరి చూసినట్టయితే కింద వచనాల్లో మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయున్నది. న్యాయముగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుడైన ఎదుటి ప్రవర్తించుటయు ఇంతే కదా. ఏమడుతున్నాడు? యెహోవా ఆయన గణపరచడమే కదా, ఆయన మాటింటమే కదా. మాటింటానికి ఏమై చాలామంది ఇర్మియా గ్రంథంలో 6:16 అంటూ ఉంటారు. ఇర్మియా ప్రవక్త
మార్గములలో నిలిచి చూడడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోమంటారు. కానీ మనం బాల్యం నుంచి మన హృదయమో చెడదేగా, బాల్యం నుంచి చెడ్డది. మీ ఆలోచనలు కానీ తలంపులు కానీ బాల్యం నుంచి చెడ్డది. మరి ఆ ఇర్మియా గ్రంథం 6:16 తర్వాత చూస్తే కింద వచనాల్లో మేము ఈనము అంటున్నారు. మీరు చెప్తే మేము ఏం చేయలేదయ్యా, మీరు ఎలాగంటున్నారు అంటారు. ఉత్తమమైనది ఏదో మీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది దేవుని పని, ఆజ్ఞలను, విధులను, కట్టడలను అమలు చేసేవారుగా ఉండాలి. మరి ఇటు యొక్క వాక్యముల ద్వారా మనము ద్వితీయోపదేశకాండం చివరిగా 2 వచనాలు చదువుకొని ఊహించుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనము. 6వ అధ్యాయము 2వ వచనము. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన కట్టడనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నీయు గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరుదాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులను ఇవే అండి. కట్టడలు విధులు ఏం చేయాలంట? మరి నీకు కట్టడలు విధులు నీ జీవితకాలం అంతయు వాటిని కాదు, కొంతకాలం వచ్చి కొంతకాలం గైకొనేది కాదండి. ఇది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము మన హృదయాల్లో ఫలింపేవారుగా ఉండాలని, వాక్యంలో ఉన్న మర్మాలు అర్థం చేసుకొని ఇప్పటి వరకు విన్నవి విధి ఏమిటంట? ఆజ్ఞాపించినవన్నిటి కూడా కట్టడ విధులను చేయటమే, నీ జీవితకాలం అంటూ చేయటమే నీ విధి. అది చేస్తే ఎక్కడ ఏ పని పూనుకున్నా 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ వచనంలో కూడా 10వ అధ్యాయము 12వ వచనంలో కూడా దేవుడు, కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుకునడి, ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము. ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు ఈ దేవుడైన యెహోవాదే, ఆయనదే. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనదే. ఆయన చెప్పిన పని అన్నీ అనుభవిస్తున్నాం. మనకు ఫ్రీగా ఉచితంగా దేవుడు ధారాళంగా ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము నీ దేవుడైన యెహోవా 28వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నుండి సమస్త జనుల కంటే నేను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలను నీ మీదకు వచ్చి ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశు సంబంధ దుక్కిటెద్దులను, నీ గొర్రె మేక మందలను దీవింపబడదును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడను. నువ్వు లోపలకు వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయనట్లు వారొక త్రోవన నీ మీదికి బయలువచ్చి 7 త్రోవలు. మరి చూసినట్టయితే దేవుని యొక్క వర్తమానం విన్న మీ అందరికి కూడా మరి సమయము మరి మీ అందరికి కూడా ఎక్కువగా వాక్యాన్ని అందించినందుకు మన్నించండి. మరి దేవుని యొక్క మాటలు నా దానియేలు మాటలు కాదు, ఇది ఒక మనుషుడి మాట కాదు. నా ద్వారా దేవుడే మాట్లాడాడని తలంపుతో ఆలోచనతో మంచి జ్ఞానము వివేచన ఆలోచన మీ అందరికీ కూడా మంచి మనసును కూడా మీరు ప్రసాదించాలని మీ కుటుంబాన్ని ఆస్వాదించబడాలని కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం.